మనకి తూర్పుగోదావరి జిల్లాలో నిన్నటి నుంచి మన దృష్టికి అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తో పేషెంట్స్ మన రాజమండ్రిలో వివిధ హాస్పిటల్స్లో జాయిన్ అయినట్టు మనకి నిన్న మధ్యాహ్నం జిల్లా యంత్రాంగానికి మన దృష్టిలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇమీడియట్గా మనం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వేసి మొత్తం చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్ అండ్ అదర్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో సర్వే చేయడం జరిగింది. సో అన్ని సర్వేలో కూడా వాటర్ శాంపిల్స్ నుంచి అన్నీ కూడా టెస్ట్ చేయడం జరిగింది. మనకు వాటర్ ఇష్యూస్ ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకున్నాము. తర్వాత ఈ అందరికీ కూడా దేర్ ఇస్ వన్ కామన్ లింక్. డిఫరెంట్ హాస్పిటల్స్లో 12 మంది వరకు మన రాజమండ్రి అర్బన్ హాస్పిటల్స్లో ఈ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తో సఫర్ అవుతున్నారు. కొంతమంది డయాలసిస్లో ఉన్నారు. అందరికీ కూడా ఎలివేటెడ్ రీనల్ లెవెల్స్ ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా మనం కామన్ లింక్ చూస్తే దేర్ ఇస్ వన్ మిల్క్ వెండర్ హూ సప్లయింగ్ మిల్క్ టు ఆల్ దీస్ ఫ్యామిలీస్. సో వెంటనే పోలీస్ టీం కూడా వెళ్ళి అతన్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్నే సీఎం గారు మా అందరితో రివ్యూ చేపట్టడం, స్టేట్ లెవెల్ టీంతో రివ్యూ చేపట్టడం జరిగింది. సో స్టేట్ లెవెల్ నుంచి కూడా ఎక్స్పర్ట్ టీమ్ ఇస్ హియర్. జిల్లా లెవెల్లో ఆల్ డిపార్ట్మెంట్స్ కార్పొరేషన్ తరఫు నుంచి ఇంటింటికి సర్వే చేయడము. సిమిలర్లీ మిల్క్ వెండర్ ఇచ్చిన 106 ఫ్యామిలీస్కి పాలు ఇవ్వడం జరిగింది. ఆయన పాలు సప్లై చేయడం జరిగింది. ఈ 106 ఫ్యామిలీస్లో కూడా ఎంతమంది అయితే పాలు కానీ, పెరుగు కానీ, టీ కానీ, కాఫీ కానీ కన్జ్యూమ్ చేశారో వాళ్ళందరికీ కూడా బ్లడ్ శాంపిల్స్ నిన్న నైట్ నుంచి తీస్తున్నాము. ఇప్పటి వరకు సుమారుగా 73 శాంపిల్స్ తీయడం జరిగింది, బ్లడ్ శాంపిల్స్. ఈరోజు ఈవినింగ్కి మనకి రిజల్ట్స్ ఆ బ్లడ్ శాంపిల్స్ యొక్క రిజల్ట్స్ వస్తాయి. ప్రిలిమినరీగా ఈరోజు అందరూ కూడా ఇంటింటి సర్వే ప్రకారము ఎవరికైతే ఆయన పాలు సప్లై చేశారో ప్రిలిమినరీ రిజల్ట్ ఇప్పుడు వరకు కూడా అందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. అయినా సరే మనము అబండెంట్ కాషన్గా వీఆర్ టెస్టింగ్ ఆల్ శాంపిల్స్. సో ఎవ్రీడే సర్వేలెన్స్ మనము ఈ ఫ్యామిలీస్ మీద చేపడుతూ ఉంటాము. సో దట్ సడన్ ఆన్సెట్ ఆఫ్ ఎనీ సిమ్టమ్స్ వచ్చినా సరే వెంటనే మనము ఎర్లీ ఇంటర్వెన్షన్ తీసుకుని వీ విల్ బి ఏబుల్ టు సేవ్ లైఫ్. ఇదే కాకుండా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఈ పాలు ఒక 42 ఫార్మర్స్ దగ్గర నుంచి 46 యానిమల్స్ నుంచి పాలు సేకరణ జరుగుతూ ఉంది. సో ఈ పాలు సేకరణలో యానిమల్స్ దగ్గర ఉన్న కన్జ్యూమ్ చేసే గడ్డి కానీ లేదా యానిమల్ యొక్క శాంపిల్స్, తర్వాత ఫుడ్ శాంపిల్స్, ఇవి రెండు కూడా టెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ టీమ్కి ప్లస్ యానిమల్ హస్బెండరీ ల్యాబొరేటరీకి కూడా పంపించడం జరుగుతుంది. సో ఇది కాకుండా పోలీస్ వైపు నుంచి కూడా హీఈస్ అండర్ కస్టడీ, కేసెస్ ఆర్ రిజిస్టర్డ్ అండ్ క్లూస్ టీమ్ వెళ్ళి కొన్ని స్పాట్లో కొన్ని శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ విభాగం నుంచి ఈ పాలు, పెరుగు కూడా ఒక ఇంట్లో దొరికినవి పాతవి, ఆ శాంపిల్స్ కూడా తీసుకుని హైదరాబాద్ అండ్ వైజాగ్ ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీస్కి పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్స్ కూడా మేము త్వరలో వెయిట్ చేస్తున్నాం. యూఆర్ అవైటింగ్ దట్ రిపోర్ట్. సో యూ కెన్ సో ఇప్పుడు ఎస్పీ గారు అయిపోయాక ఒకసారి క్వశ్చన్స్ తీసుకున్నాం. లెట్ హిమ్ కంప్లీట్. This is unprecedented situation, emergency situation. So దీంట్లో మనం టైం టు టైం రివ్యూ చేస్తున్నాం పోలీస్ సైడ్ నుంచి. నిన్న ఈవినింగ్ ఒక డెత్ రిపోర్ట్ అయింది, దానికి ఇంక్వెస్ట్ కంప్లీట్ చేశాము. అలాగే ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ అయిపోతుంది. అలాగే మరొక 3 డెత్స్ కూడా రిపోర్ట్ అయినాయి, వాటికి కూడా ఇంక్వెస్ట్ సిమిలర్ ఏ వెండర్ అయితే మిల్క్ సప్లై చేశాడో మేబీ మిల్క్ కంటామినేషన్ వల్ల ఇది జరిగిందన్నది ప్రైమా ఫేసి మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఆయన హౌస్ని కానీ లేకపోతే ఆయనకుండే చిన్న అనాథరైజ్డ్ డైరీ మెయింటైన్ చేసే రూమ్ని కానీ మనం కంప్లీట్గా సీల్ చేసాము. అక్కడ ఉన్న ఏదైతే మెటీరియల్ ఉందో మనకి ఈ ఫోరెన్సిక్ సంబంధించి పంపించాల్సిన మెటీరియల్ సీజ్ చేశాము. విజయవాడ నుంచి కూడా స్పెషల్ టీమ్స్ నిన్న ఈవినింగ్ వచ్చాయి. క్లూస్ టీమ్తో పాటు వాళ్ళు అక్కడ డైరీ దగ్గర అన్ని ఐటమ్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. సో దే విల్ టేక్ దెమ్ టు ది ల్యాబ్ అండ్ దాంట్లో మిల్క్ కంటామినేషన్ వల్ల వెదర్ ఇట్ లీడ్స్ టు కిడ్నీ ఫెయిల్యూర్ ఆర్ నాట్ అన్నది వాళ్ళు ఫర్దర్గా ఏం కెమికల్స్ ఇస్తారన్న దాన్ని బట్టి మెడికల్ డిపార్ట్మెంట్ విల్ గివ్ సపరేట్ క్వశ్చనైర్ ఇచ్చి ఆన్సర్ తీసుకుంటాము. అలాగే ఇప్పుడు ఏదైతే పోస్ట్ మార్టం అవుతుందో దాంట్లో విసెరా, బ్లడ్ శాంపిల్స్ అండ్ అదర్ శాంపిల్స్ డిఫరెంట్ శాంపిల్స్ తీసి వేరియస్ ప్రీమియర్ ఆర్గనైజేషన్స్కి అక్రాస్ ది కంట్రీ ఏమున్నాయి వాళ్ళకి శాంపిల్స్ పంపిస్తాము.
సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కానీ మన రీజనల్ స్టేట్ ల్యాబొరేటరీ కానీ పంపించి వాట్ ఈస్ ద కాజ్ అన్నది విత్ ఇన్ ఫ్యూ డేస్ విల్ గెట్ ఇట్. సో యాజ్ ఫార్ యాజ్ అక్యూజ్డ్ కేస్ ఈస్ కన్సర్న్, ఇప్పుడు ఇంక్వెస్ట్ పోస్ట్ మార్టం అయిపోగానే వీ విల్ ఆల్టర్ ఇట్ టు సీరియస్ సెక్షన్స్తో కేసు పెడతాము. పెట్టి ఫర్దర్గా ఇది ఎవరైతే ఈ కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళలో 60 years అబోవ్ వాళ్ళకే ఇది ఎఫెక్ట్ అవుతుంది, చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. దో ఏజ్డ్ పీపుల్ కొంత యంగ్ ఏజ్ ఉంది, వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటే ఇంకా ప్రస్తుతానికి అయితే ఎటువంటి కేసు రిపోర్ట్ కాలేదు. కాబట్టి ఫర్దర్గా ఒకవేళ కేసులు అంటూ వస్తే ఈ ఫ్యామిలీస్ నుంచి వస్తాయి. ఓవరాల్గా సొసైటీలో దీనికి పెద్ద కేయాస్. ఈ ఫ్యామిలీస్ మీద ఆల్రెడీ మేడం చెప్పినట్టు బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడము, మెడికల్ సర్వేలెన్స్ ఉంది, ఎక్స్పర్ట్ సర్వేలెన్స్ ఉంది. ఎనీ ఎమర్జెన్సీ ఇమీడియట్లీ దే విల్ బి అడ్మిటెడ్ ఇన్ టు హాస్పిటల్, దే విల్ టేకెన్ కేర్ ఆఫ్. సో మీ అందరి ద్వారా చెప్పేది ప్రజలు సంయమనం పాటించాలి. దీంట్లో మనం కూడా దాన్ని ఏదో కేయాటిక్ సిచ్యుయేషన్ కాకుండా ప్రజలు కొంత మనం ఎంక్వైరీ చేసుకుంటూ పోతూ ఉంటే మనకి తెలుస్తుంది. ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మిల్క్ ఏదైతే వాళ్ళు రోజు తీసుకుంటారో అది బాగా మరగబెట్టి తీసుకోవాలి. అది దే విల్ యానిమల్ హస్బెండరీ ఎవరైతే ఉంటారో పబ్లిక్ సేఫ్టీ వాళ్ళు చెప్తారు. బట్ ఫ్రమ్ అవర్ సైడ్ లూజ్ మిల్క్ ఇప్పుడు ఏదైతే తీసుకున్నారో లూజ్ మిల్క్ అది క్యాన్ ద్వారా సప్లై చేసేది, అలా కాకుండా ప్యాక్డ్ ప్యాస్చరైజ్డ్ మిల్క్ తీసుకోమని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఫర్దర్ మెడికల్ అండ్ యానిమల్ హస్బెండరీ ఎవరు ఉంటే వాళ్ళు దే కెన్ టెల్ ప్రికాషన్స్, ఫర్దర్ ప్రికాషన్స్ పబ్లిక్కి తెలియజేస్తారు. సో పోలీస్ సైడ్ నుంచి వీ విల్ ట్రై టు గెట్ ది ఫ్యాక్ట్స్ ప్రాపర్లీ అండ్ ఈ కెమికల్స్ అన్ని కూడా పంపిస్తాం. వాడు చాలా రోజుల నుంచి పోస్తున్నాడు. బట్ శివరాత్రి 16వ తారీఖు మార్నింగ్ ఈ కన్జ్యూమర్స్ దే రిపోర్టెడ్ దట్ మిల్క్ ఈజ్ కొంచెం చేదుగా ఉందని. సో దెన్ నెక్స్ట్ 2 days అయిన తర్వాత మళ్ళీ నార్మల్గా కొంతమందికి పెట్టాడు. తర్వాత నుంచి మెడికల్ అడ్మిషన్ స్టార్ట్ అయింది. సో వాడు ఏం చెప్తున్నాడు, యాజ్ ఆఫ్ నౌ ఈజ్ నాట్ కన్విన్సింగ్ ఎనీథింగ్. మనం ఇంటరాగేట్ చేస్తున్నాం, ఎగ్జామినేషన్ చేస్తున్నాం. ఆ రోజే వేరే వాళ్ళ నుంచి పాలు తీసుకొచ్చి పోసేయడం అంటారు సార్, అంటే రెగ్యులర్ గా తీసుకొచ్చే వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని అది చూడాలి, అది ఎగ్జామినేషన్ చేయాలి, చూడాలి. ఎస్ అది 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 వాస్తవం అంటే కెమికల్ ఎగ్జామినేషన్ జరగాలి. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఓన్లీ పోలీస్ పీపుల్ విల్ రిజిస్టర్, విల్ సెండ్ దోస్ ఐటమ్స్ టు ది ల్యాబొరేటరీ. శాంపిల్స్ కలెక్ట్ చేయడం కాకినాడ యాజ్ వెల్ యాజ్ జీజీహెచ్ రాజమండ్రిలో కూడా మనకి శాంక్షన్ పోస్టులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో డాక్టర్స్ కూడా పనిచేస్తున్నారు. ఎక్కడన్నా మనము పీపుల్ కెన్ అడ్మిట్. ఈ విషయంలో ఈ కేసుకి సంబంధించి మీరు అడిగిన క్వశ్చన్ ప్రస్తుతానికి ఇప్పుడు మనకి నలుగురు మరణాలు 4 మరణాలు జరిగినాయి. ఈ నలుగురికి కూడా అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తోనే మరణాలు జరిగినాయి. 12 మంది వేరియస్ హాస్పిటల్స్లో ఉన్నారు. ఈ 12 మందిలో 4 ఇప్పుడుకి మనకి మరణించారు. ఆ 4 డీటెయిల్స్, 4 పేర్లు కూడా చెప్తారు. 4 పేర్లు కూడా తాడి రమణి, తాడి కృష్ణవేణి గారు, రాధాకృష్ణమూర్తి గారు అండ్ శేషగిరిరావు గారు. సో 4 కూడా వేరియస్ డిఫరెంట్ డేస్న జాయిన్ అయ్యారు. ఒకళ్ళు 17వ తారీఖు, 18వ తారీఖు, కొంతమంది 19వ తారీఖు అలా జాయిన్ అయ్యారు. అందరూ కూడా మనకు నిన్నటి నుంచి కూడా ఈ మరణాలు మనం చూడడం జరిగింది. సో సీఎం గారు కూడా దీని మీద నిన్న మాతో రివ్యూ చేయడం జరిగింది. అండ్ స్టేట్ టీం కూడా ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మా వైపు నుంచి విన్నపం ఏంటి అంటే ఎవరైతే పాలు కన్జ్యూమ్ చేశారో సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా ఎలాగా ఎవ్రీడే సర్వేలెన్స్ మేము చేస్తూ ఉంటాము. సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా వస్తే మనం కేర్ఫుల్గా వాచ్ చేయడము. రెండోది ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు, ఇది వాటర్ వల్ల లేదంటే వేరే సమస్య వల్ల వచ్చింది కాదు. కాబట్టి అందరూ ప్రజల్లో భయాందోళనలు చెందకుండా ఉండడానికి మీ ద్వారా మేము విన్నపించుకుంటున్నాం. మేడం, చాలా మంది ప్రజలు ఇప్పటికీ కూడా ఇళ్లలోనే ఉండి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు అప్రోచ్ అవ్వాలంటే మీరు ఏం మెసేజ్ ఇస్తారు?
ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నాం. సో ఆ బ్లడ్ శాంపిల్ రిజల్ట్ బట్టి మనకు తెలిసిపోతుంది ఎవరికైనా ఎలివేటెడ్ ప్రొఫైల్స్ ఉన్నాయా లేదా అనేది. ఈరోజు సాయంత్రానికి మనకు రిజల్ట్స్ వస్తాయి. దాన్ని బట్టి మనకి ఎవరైతే లెవెల్స్ పెరిగినాయో మనం ముందే వీ హ్యావ్ టు అడ్మిట్ ఆల్ ఆఫ్ దెమ్. లేదు ఇంకా సిమ్టమ్స్ ఎవరికైనా డెవలప్ అయినాయి అన్నా సరే వీ విల్ ఇమీడియట్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో దీనికి ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్ కూడా మీరు ఎవరైనా ఉంటే కనెక్ట్ చేయొచ్చు. 9494060060. సో దిస్ ఇస్ నంబర్. ఇదే కాకుండా మనకి మెడికల్ వైపు నుంచి ఎక్స్పర్ట్ టీమ్ కాన్స్టిట్యూట్ చేసి యాక్చువల్ రీజన్ ఏంటి అనేది దే ఆర్ ఆన్ జాబ్. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి, నెఫ్రాలజీ నుంచి, పీడియాట్రిషియన్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి దెర్ ఇస్ అ టీమ్ హూస్ డూయింగ్ ది యాక్చువల్ ఎంక్వైరీ, యాక్చువల్ రీజన్ ఆఫ్ ఇది అనేది చూస్తున్నారు. సిమిలర్లీ అన్ని కాసెస్కి సంబంధించి కూడా పోలీస్ అండ్ రెవెన్యూ అండ్ యానిమల్ హస్బెండరీ, ఫుడ్ సేఫ్టీ నుంచి ఒక టీం వేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఫీల్డ్లో ఉండి ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. అదర్ అప్డేట్స్ ఆల్సో మేము మీకు ఇస్తున్నాం. అంటే అది జీజీహెచ్ కేసు, అది దానికి ఈ మిల్క్ వెండర్కి లింక్ లేదు అని చెప్తున్నారు. పెయిన్ అబ్డామిన్తో వచ్చింది కనకరత్నం. ఆవిడ సర్జికల్ వార్డులో జాయిన్ అయ్యారు. ఆవిడ సివియర్ పెయిన్ ఎనూరియా రావడం జరిగింది. ఈ సిమ్టమ్స్ రాగానే వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది. వీరందరూ కూడా అబౌవ్ 60 to 65 years 70 years ఉన్న వారే. అందరికీ కోమార్బిడిటీ సిమ్టమ్స్ ఉన్నాయి. అంటే డయాబెటిక్ నెఫ్రోపతితో కూడా వీళ్ళు సఫర్ అవుతున్నట్టుగా చిన్న అనుమానం. అది విషయం. ఇప్పుడు మా సర్వేలో మా సిబ్బంది అందరూ హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ చేస్తున్నారు. ఎఫెక్టెడ్ ఏరియాస్ స్వరూప్ నగర్ అండ్ సౌటేశ్వర్. ఈ ఎఫెక్టెడ్ విలేజ్ సర్వేలెన్స్ లో మేము అడుగుతున్న ప్రశ్నలు అన్ని కూడా దీనికి రిలేటెడ్ గా అడిగి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు కొత్త కేసులు ఎవరు కూడా నమోదు కాలేదు. కలెక్టర్ మేడం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రాత్రి మేము 7:30 నుంచి ఈవినింగ్ తెల్లవారుజాము 4:30 వరకు బ్లడ్ శాంపుల్స్ కొన్ని కుటుంబాల దగ్గర సేకరించడం జరిగింది. అది ఇప్పుడు కూడా కంటిన్యూ జరుగుతుందండి. అలాగే వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాము. హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ కూడా జరుగుతుంది. అలాగే ఇప్పుడు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వారు కూడా వచ్చారు. దీని మీద వారు కూడా స్పందిస్తారు. ఒకసారి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వారిని మాట్లాడవలసిందిగా అంటే సార్ ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు కల్పిసేసింది మనకి ఇంతవరకు నివేదిక వస్తే కానీ చెప్పలేము. అది స్పష్టంగా ఉంది. అయితే అది కనుక జరిగితే కనుక పిల్లలు ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నది మా ఉద్దేశం. ప్రస్తుతం వాళ్ళు స్టేబుల్ గానే ఉన్నారు. స్టేబుల్ గా ఉన్నారు. రైన్బో హాస్పిటల్లో 4 పేషెంట్స్ ఉన్నారు. అందులో 2 డయాలిసిస్ అవుతుంది. రెసిడెంట్ చిన్నపిల్లలకి కిడ్నీ ఫంక్షన్ పెద్దలకు ఉన్నట్టు ఉండదు. లెవెల్ 6 years బీపీ చూడడం వల్ల కిడ్నీ ఫంక్షన్ తగ్గడం వల్ల ఈ మిల్క్ ఈ అడల్ట్రేషన్ వల్ల ఫాస్ట్ గా వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. సో దర్ ఇస్ లెస్ దాన్ 5 years అండ్ మోర్ దాన్ 6 years దీస్ పీపుల్ మోర్ డేంజరస్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో వీళ్ళ దగ్గర మనకు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల పిల్లలు ఎఫెక్ట్ అయ్యారు. అందరికీ కామన్ కిడ్నీ ఫెయిల్ పెట్టి అందరికీ ఒకటే సింటమ్ వస్తుంది. మొత్తం యూరినాల్పతి కడుపు వస్తుంది, వామిటింగ్స్ వస్తుంది. దీస్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్. యూరినాల్పతి కడుపు వస్తుంది, వామిటింగ్స్ ఉంటాయి. 3 కిడ్నీ ఫెయిల్యూర్ వస్తాయి. అది పెద్దవాళ్ళు చిన్నవాడు. ఇప్పటి వరకు జాయిన్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నారు. ఈవెన్ ఒక్క పర్సన్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్. యాక్చువల్లీ వాళ్ళు తాగినంటే కిడ్నీ ఫెయిల్ అయిందని ల్యాబ్ మనం జనరల్ వచ్చిన తర్వాత వాళ్ళు సేమ్ డే ల్యాబ్ రిపోర్ట్స్ ఇస్తుంది. అబ్నార్మల్ కిడ్నీ ఫంక్షన్ తగ్గిన డౌట్ వచ్చి వాళ్ళకి ఇద్దరు చెక్ చేసిన తర్వాత వాళ్ళు మన కాకినాడ రాయమండ్రి డయాలసిస్ యొక్క లేవు కాబట్టి కాకినాడ చేసి పంపించారు ఇమీడియట్గా. అక్కడ అడ్మిటెడ్ థాడి కృష్ణవేణి, థాడి రమణి ఇద్దరు అడ్మిటెడ్ మెడికల్ వార్డులో. పిల్లలు పీడియాట్రిక్ డయాలసిస్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్. కాకినాడ కూడా పీడియాట్రిక్ డయాలసిస్ ఆ క్యాన్సర్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. సో అందుకోసం వాళ్ళు వైద్య రిఫర్ చేస్తారు. రెయిన్బోలో ప్రెసెంట్ ముగ్గురున్నారు. సేమ్ ఏరియా నుంచి వచ్చినారు. సేమ్ ఏరియా. సూపరింటెండెంట్ గారు మీ దగ్గర పాలసీ తీసుకొస్తే ట్రీట్మెంట్ కన్నా కాకినాడ చేస్తా బాగా అక్కడ పోండి అన్నారు. అక్కడ పోతే
పట్టించుకోలేదు ఇక్కడ అందరికీ కూడా ఇప్పుడు మనం ఈ పర్టికులర్ సిమ్టమ్స్ ఎవరున్నా సరే మన కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కంట్రోల్ రూమ్ నెంబర్కి ఇమీడియట్గా చెప్తే వీ విల్ టేక్ అట్మోస్ట్ కేర్ అండ్ హైయెస్ట్ ప్రయారిటీ ఆఫ్ ఆల్ దిస్ ఎఫెక్టెడ్ పీపుల్ అండి. సో ఈరోజు మిగతా వాళ్ళు ఈ సిమ్టమ్స్ కోసం ఏమైనా ఉంటే మా దృష్టికి తెండి. బట్ ఇది కమ్యూనికబుల్ డిసీజ్ అలాంటిది కాదు కాబట్టి దయచేసి భయాందోళన చెందకుండా ఉంటే మన టీం అందరూ కూడా ఫీల్డ్లో ఇంకా ఫాస్ట్గా చేయడానికి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. అఫీషియల్ హెల్త్ బులెటిన్ కూడా ఎవ్రీ ఆర్ మేము ఇస్తాం. సో ఇప్పుడు వరకు మన అందరికీ అక్యూట్ కిడ్నీ ఇష్యూస్తో మనకి చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు. అన్ని హాస్పిటల్స్లో అక్రాస్ ఎవ్రీడే జాయిన్ అవుతూ ఉంటారు. కానీ ఈ 12 మందికి దిస్ ఇస్ ది కామన్ లింక్ వీ హ్యావ్. ఒక 2 to 3 డేస్లో మనకి రిపోర్ట్ వస్తుంది. సో ఇది ఫాస్ట్ ట్రాక్ చేయడానికి సీఎం గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. అది జరుగుతుంది. మేము అప్డేటెడ్ హెల్త్ బులెటిన్స్ ఇస్తూ ఉంటాం. థ్యాంక్ యూ అండి.